నమస్తే అండి. దిస్ ఇస్ డాక్టర్ స్వాతి, ఫర్టిలిటీ స్పెషలిస్ట్. సో ఎర్లీ 40s లేదా లేట్ 30s ఉన్నారు అన్నప్పుడు మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అనేది ఒకటి చూద్దామండి. సో మన ఉమెన్ అందరము పరిగెడతా ఉన్నాము, అందరు ఫ్యామిలీని చూసుకోవడం, పిల్లల్ని చూసుకోవడం, మన సెల్ఫ్ కేర్ అనేది తగ్గిపోతూ ఉంది. సెల్ఫ్ లవ్ ఇంపార్టెంట్, సెల్ఫ్ కేర్ ఇంపార్టెంట్. మనం బాగుంటేనే మన ఫ్యామిలీ బాగుంటుంది, మన ఫ్యామిలీ బాగుంటే సొసైటీ బాగుంటుంది. సో ఫస్ట్ థింగ్ మీరు చూసుకోవాల్సింది ఏంటంటే వెయిట్ ఎంత ఉన్నారు అనేది. డెలివరీస్ అయిన తర్వాత ఆటోమేటిక్గా వెయిట్ పుట్ ఆన్ అవుతాం. సో మనం పిల్లల్ని చూసుకోవడంలో బిజీగా ఉంటాం, వెయిట్ మీద కాన్సన్ట్రేట్ చేయం. సో వెయిట్ మీద కాన్సన్ట్రేట్ చేయాలండి మనము. సో మీరు ఎంత వెయిట్ ఉన్నారనేది చూసుకోండి. హైట్ చూసుకోండి, ఎంత హైట్ ఎత్తు ఎంత ఉన్నారు అనేది చూసుకోండి. మీ బాడీ మాస్ ఇండెక్స్ అనేది క్యాలిక్యులేట్ చేసుకోండి. సో బాడీ మాస్ ఇండెక్స్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము అని అంటే, మీరు వెయిట్ అనేది కేజీలలో కొలత వేసుకున్న తర్వాత హైట్ అనేది మీటర్లలో కొలత వేసుకోవాలన్నమాట. అంటే ఫర్ సపోజ్ 156 సెంటీమీటర్స్ ఉన్నారనుకోండి, 1.56 మీటర్స్ అనమాట. సో 1.56 ఇంటూ 1.56 క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఫర్ సపోజ్ వెయిట్ 70 కేజెస్ ఉన్నారు, 70 కేజెస్ డివైడెడ్ బై హైట్ ఇన్ మీటర్ స్క్వేర్ అని చెప్తామన్నమాట. అంటే 1.56 ఇంటూ 1.5, దాని ద్వారా వచ్చిందానే బాడీ మాస్ ఇండెక్స్ అని అంటాం. అది కేజీ పర్ మీటర్ స్క్వేర్లో కొలమానం వేస్తామన్నమాట. సో ఎంత ఉండాలి? నార్మల్గా 18 నుంచి 24 లోపల, ఐడియల్ 22-23 అని చెప్తాం. సో ఆ రేంజ్లో ఉన్నారంటే మీరు నార్మల్గా ఉన్నారు. సో 25 అండ్ అబవ్ ఉన్నారు అని అంటే ఒబేస్ రేంజ్లో ఉన్నారు అనమాట. సో మీ బాడీ మాస్ ఇండెక్స్ క్యాలిక్యులేట్ చేసుకొని మీ బాడీ మాస్ ఇండెక్స్ 18-24 మధ్యలో ఉండేటట్టు ప్లాన్ చేసుకోండి. ఐడియల్ 22. సో ఉండేటట్టు ప్లాన్ చేసుకోవాలి. సో దాని ప్రకారంగా వెయిట్ ఎంత తగ్గాలి అనుకున్నాం అనుకోండి, ఫర్ సపోజ్ మీరు 70 కేజెస్ ఉన్నారు, 10% వెయిట్ లాస్ రికమెండ్ చేస్తా ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ 3 months. అంటే 3 monthsలో 7 కేజెస్ తగ్గితే సరిపోతుంది. సడన్ వెయిట్ గెయిన్, సడన్ వెయిట్ లాస్ అనేది కూడా కరెక్ట్ కాదు. సో డ్రాస్టిక్ 1 monthలో 7 కేజెస్ తగ్గిపోవడం కరెక్ట్ కాదనమాట. సో మీ వెయిట్ని బట్టి ఎన్ని మంత్స్లో తగ్గాలి, ఎంత తగ్గాలి అనేది కూడా సజెషన్స్ తీసుకోవాల్సి వస్తుంది. మీరు ఎయిదర్ మీ డాక్టర్ని సంప్రదించండి లేదా న్యూట్రిషనిస్ట్ని సంప్రదించండి, గైడ్ చేస్తారు. దానికి అనుగుణంగా మీరు లేదా మీరే క్యాలిక్యులేట్ చేసుకొని మీరే సెల్ఫ్గా వెయిట్ రిడక్షన్కి ప్లాన్ చేయండి. ఎందుకు అని అంటే మనం ఆల్రెడీ మెనోపాజ్ అంటే ముట్లు ఆగిపోయాయి అనుకోండి, ఆల్రెడీ మన హార్మోన్స్ లూజ్ అవుతాం, వెయిట్ గెయిన్ పెరుగుతాం, రకరకాల కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం. సో ఇప్పటి నుంచే మనం వెయిట్ కంట్రోల్లో పెట్టుకున్నామని అంటే మన నెక్స్ట్ వచ్చే మెనోపాజ్లో కొంచెం హ్యాపీగా మనం లీడ్ చేయొచ్చు లైఫ్ని. సో థ్యాంక్ యూ అండి. ఐ హోప్ దిస్ ఇన్ఫర్మేషన్ విల్ బీ యూస్ఫుల్ టు యూ ఆల్. థ్యాంక్ యూ.